Hello, I am Dr. Nagaraju, consultant dermatologist, cosmetologist and hair transplant specialist, Shweta Skin and Hair Clinic, Kukatpalli. ఈరోజు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అండ్ అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, దాంతో పాటుగా మనం ఎన్ని రోజులు కేర్ తీసుకోవాలి, అందులో షార్ట్ టర్మ్ కేర్ ఏంటి, ఇంటర్మీడియట్ కేర్ ఏంటి అండ్ లాంగ్ టర్మ్ కేర్ ఏంటి అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. జనరల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో డోనార్ ఏరియా నుంచి మనం గ్రాఫ్ట్స్ అనేటువంటి తీసేసి రిసిపియంట్ ఏరియాలో మనం పెడుతూ ఉంటాం. సో కాబట్టి డోనార్ నుంచి రిసిపియంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇట్స్ ఎ సర్జికల్ ప్రాసెస్, వెరీ మైనర్ సర్జికల్ ప్రాసెస్. అనస్థీషియా బ్యాక్ సైడ్ ఇచ్చేసి ఫ్రంట్ సైడ్ ఎక్కడైతే మార్క్ చేసుకుంటామో అందులో మనకి ఇంపార్టెంట్ ఏరియాస్లో హై డెన్సిటీ ఇంప్లాంట్, మీడియం యావరేజ్ ఏరియాలో మీడియం డెన్సిటీ ఇంప్లాంట్తో మనకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుద్ది. అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగాక మనకి జనరల్గా సర్జరీ అయిపోయినప్పటి నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ యావరేజ్గా మనము స్ప్రే చేస్తూ ఉండాలి. అండ్ డే అండ్ నైట్, సో అంటే ఉదయం రాత్రి అలా 24 అవర్స్ యావరేజ్గా 24 to 48 టైమ్స్ మనం పర్ డే స్ప్రే చేయాలి విత్ అన్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ అట్లీస్ట్ 500 to 800 ml పర్ డే. దానివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ 3 డేస్లో బ్లడ్ స్మెల్ అనేది ఎక్కువగా ఉండదు, నీట్గా ఇరిగేట్ అవుద్ది, గ్రాఫ్ట్ యొక్క సర్వైవల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 3 డేస్లో వాటికి గ్రాఫ్ట్స్కి మనకి ఆహారం కానీ సప్లిమెంట్స్ కానీ అంతా కూడా త్రూ ఆస్మాసిస్ మోడ్లో జరుగుద్ది. సో అలా ఆస్మాసిస్ మోడ్లో జరగాలంటే కొంచెం లోకల్ ఏరియా అనేది అట్లీస్ట్ కొంచెం మోడరేట్గా వెట్గా ఉండాలి. కంప్లీట్గా డ్రై అయితే మనకి న్యూట్రియంట్ ట్రాన్స్ఫర్ అనేది అంతగా జరగదు. సో కాబట్టి ఫస్ట్ 3 డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా కొంతలో కొంత దే స్టార్ట్ టు గెట్ దేర్ సప్లై. సో కాబట్టి ఫస్ట్ 3 డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కంపల్సరీగా స్ప్రే చేయాలి. అండ్ 4th డే నుంచి గుర్తున్నప్పుడల్లా స్ప్రే చేస్తే చాలు. అలా 7 to 14 డేస్ తీసుకుంటే సరిపోద్ది. డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ ప్రిఫరెన్స్ మినిమం 7 డేస్ అయితే పక్కా చేయాలి. కొంచెం 10 to 14 డేస్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకొంచెం బెటర్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అయిపోయాక 15 డేస్ నుంచి 3 months మధ్యలో మనకి జనరల్గా హెడ్ వాష్ అనేది జరుగుద్ది. జనరల్గా కొంతమంది డాక్టర్స్ 3rd డేకి మనకి హెడ్ వాష్ అనేది చేస్తారు, కొంతమంది 7th డేకి చేస్తారు. ఐ యూజువల్లీ ప్రిఫర్ అరౌండ్ 8 to 15 డేస్. ఆఫ్టర్ హెడ్ వాష్ నుంచి మనకి 15 డేస్ మధ్యలో మనకి స్కాబ్స్ అనేటువంటివి వెళ్ళిపోతాయి. సో దాంతోపాటుగా హెయిర్ లాస్ అనేది స్టార్ట్ టు ఎక్స్పీరియన్స్. దీన్ని షాక్ లాస్ ఆర్ డిప్రెసింగ్ ఫేజ్ అంటాం. అంటే సర్జరీ అయిపోయాక మనం పెట్టిన హెయిర్స్ అన్నీ ఎక్కడ పోయా అని భ్రాంతి అండ్ పక్క వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని దుస్థితిలోకి అండ్ ఆల్సో డిప్రెషన్లోకి మనం వెళ్తాం. సో అందుకని ఈ ఫేజ్ని మనం షాక్ లాస్ అంటాం. ఆఫ్టర్ 3 months అరౌండ్ 100 డేస్కి మనకి ఒక 20% ఆఫ్ ఇంప్లాంటెడ్ గ్రాఫ్ట్స్ నుంచి హెయిర్ అవుట్పుట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అంటే ఫస్ట్ 3 monthsలో మనకి అవుట్పుట్ ఉన్న పెద్దగా అది బయటకు రాదు. సో ఓవరాల్గా అవుట్లైన్ ఉంటుంది తప్ప అవుట్పుట్ అనేది ఉండదు. కానీ ఆఫ్టర్ 3 months 20% కంటిన్యూస్గా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో 100 డేస్ ఒక 20% ఉంది. ఆ తర్వాత ఎవ్రీ మంత్ 20 to 30% యాడ్ అనేది అవుతూ ఉంటుంది. అలా 6 to 8 months వరకు 70 to 90% రెస్పెక్టివ్గా మనకి ఓవరాల్గా మనం పెట్టిన ఇంప్లాంటెడ్ గ్రాఫ్ట్స్ నుంచి అవుట్పుట్ అనేది చూస్తూ ఉంటాం. సో డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ గ్రాఫ్ట్ క్వాలిటీ యావరేజ్గా మనకి 100 గ్రాఫ్ట్స్లో మనకి 110 హెయిర్స్ నుంచి 240 హెయిర్స్ వరకు రావచ్చు. సో అండ్ మన ఏరియాని బట్టి డెన్సిటీని బట్టి వేరియబుల్ డెన్సిటీలో మనకి కొంతమందికి యావరేజ్, కొంతమందికి అబవ్ యావరేజ్, కొంతమందికి అబ్సల్యూట్లీ విత్ డబుల్ డెన్సిటీతో కూడా వచ్చే ఛాన్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇది ట్రాన్స్ప్లాంట్ యొక్క అవుట్పుట్ అండ్ మన ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉంచుకోవాలి. తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయిపోయాక మనకి రికవరీ పీరియడ్ ఎలా ఉంటుంది. డోనార్ ఏరియా నుంచి మనకి ఆల్మోస్ట్ కొన్ని వేల సార్లు మనం అక్కడ గ్రాఫ్ట్స్ అనేటువంటి హార్వెస్ట్ చేస్తాం. అండ్ రిసిపియంట్ ఏరియాలో కొన్ని వేల సార్లు స్లిట్స్ పెట్టేసి దాంట్లో ఇంప్లాంటేషన్ అనేది జరుగుద్ది. సో కాబట్టి డోనార్ ఏరియా రికవరీ అనేది కంటికి కనబడేలాగా 5 to 7 డేస్లో అవుద్ది. కానీ చిన్న చిన్న టెండర్ పాయింట్స్ ఒక్కొక్కసారి కొంతమందిలో ఉండొచ్చు, అవి 1-2 వీక్స్లో చాలా వరకు సెట్ అయిపోతాయి. అండ్ రిసిపియంట్ ఏరియాలో మొద్దుబారినట్టుగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 3 months అనేటువంటిది మనకి నమ్ సెన్సేషన్ అనేది రికవర్ అనేది అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ 2 to 3 months చాలా వరకు రికవర్ అవుతుంది. సో చూసారు కదా, దిస్ ఈజ్ ద డోనార్ అండ్ రిసిపియంట్ రికవరీ. ఇది కాకుండా ట్రాన్స్ప్లాంట్లో మనం పిఆర్పి ఎందుకు చేసుకోవాలి, జిఎఫ్సి ఎందుకు చేసుకోవాలి, అండ్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక పిఆర్పి కంపల్సరా కాదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. జనరల్గా బట్టతల అనేది రాను పెరుగుద్దే తప్ప తగ్గదు. సో అంటే ఇట్ ఈస్ ఎ జెనెటిక్ ప్రాసెస్. సో మనకి ప్రతి సంవత్సరం ప్రతి 6 months ఒక అడుగు ముందుకు అనేది జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి ట్రాన్స్ప్లాంట్ అనేది ఏ స్టేజ్లో అయింది, స్టేబుల్ ఫేజ్లో అయిందా
ఆర్ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ ఫేజ్లో అయిందా అనేది కూడా చూసుకోవాలి. మనకి ఖాళీ అయిందన్న తర్వాత మనం ఎలాగో ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ బట్టతల ప్రోగ్రెస్ని అరికట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి గ్రాఫ్ట్స్ పెట్టాక యావరేజ్గా 6 months to 8 months, రఫ్లీ ½ year to 1 year మధ్యలో మనకి జుట్టు వస్తుంది. కాబట్టి ఈ లోపల నెక్స్ట్ స్టేజ్ వెళ్ళకుండా ఉండాలి. కాబట్టి ట్రాన్స్ప్లాంట్ అనేది ఓవర్లాప్లో కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటేనే బెటర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే బట్టతల ప్రోగ్రెస్ని ఆపడానికి మనం ఏం చేయొచ్చు. దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి వాడుతుంటారు. సో అందులో కొంతమంది మినాక్సిల్ ఇవ్వడం, కొంతమంది డిహెచ్టీ బ్లాకర్ ఇవ్వడం, కొంతమంది పిఆర్పి అండ్ జిఎఫ్ సెషన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటాయి. సో కొంతమంది ఖాళీ అయినప్పుడు మళ్ళీ సెకండ్ సెషన్ని డైరెక్ట్గా ప్లాన్ చేద్దాంలే అని డిఫరెంట్ థాట్స్ అలా ఉంటాయి. సో ఈ స్కూల్స్ ఆఫ్ థాట్లో జనరల్గా ఐ బిలాంగ్ టు మనకి ఏజ్ అప్రోప్రియేట్ని బట్టి, కాస్మెటిక్ ప్రయారిటీస్ని బట్టి నా ఉద్దేశంలో 35 years బిలో వాళ్ళకైతే ఐదర్ మినాక్సిల్ కానీ ఆర్ డిఎస్టీ బ్లాకర్ కానీ అండ్ పిఆర్పి అండ్ జిఎఫ్ సెషన్స్ కానీ బెటర్గా పెడితే చక్కగా న్యాచురల్ హెయిర్స్ కూడా థిక్గా ఉంటాయి అండ్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ రెండు కాంబినేషన్లో మనకి ఇంకా డబుల్ డెన్సిటీతో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ 35 years మన ఎక్స్పెక్టేషన్స్ యావరేజ్గా ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్ చాయిసెస్. సో కాబట్టి మన ట్రాన్స్ప్లాంట్ అయ్యాక బెస్ట్ రిజల్ట్స్ అయితే కాంబినేషన్ చేస్తే బెటర్. బికాజ్ ఇక్కడ బెస్ట్ రిజల్ట్స్ మీన్స్ బోత్ ట్రాన్స్ప్లాంటెడ్ అండ్ న్యాచురల్ హెయిర్స్, ఓవరాల్ హెయిర్ ఆఫ్ వాల్యూ. అండ్ దాంతోపాటుగా 6 months తర్వాత ఆర్ 8 months తర్వాత ఒకసారి జుట్టు వచ్చాక తర్వాత తీసుకోవాల్సిన కేర్ ఏంటి? జనరల్గా ట్రాన్స్ప్లాంట్ అనేది మనకి యావరేజ్గా సెంటీమీటర్కి 35 grafts to 40 grafts రేంజ్లో పెడతారు. అంటే గ్రాఫ్ట్ క్వాలిటీని బట్టి సెంటీమీటర్కి 60 నుంచి 75 హెయిర్సే వస్తాయి, ఆర్ 80 hairs, 90 hairs కూడా రావచ్చు. బట్ స్టిల్ న్యాచురల్ డెన్సిటీ అనేది మనకి 110 to 140 hairs per square centimeter ఉంటుంది. సో అంటే ఆ లెక్కన వేసుకుంటే మనకి 60 to 70% ఆఫ్ ద ఒరిజినల్ డెన్సిటీ మనకి ట్రాన్స్ప్లాంట్ ద్వారా మనకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద డెన్సిటీ? పర్టికులర్లీ 30 బిలో ఉండే మనకి పేషెంట్స్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్మోస్ట్ మిమికింగ్ నార్మల్ హెయిర్ డెన్సిటీ కావాలనే ఉద్దేశంతో వస్తారు. బట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక జుగాడ్ మాత్రమే. సో వీళ్ళు ఓన్లీ గివ్ అరౌండ్ 60 to 80% డెన్సిటీ. సో అట్లాంటప్పుడు మనం ఎలా చేయాలి, వీళ్ళని ఎలా కంపెన్సేట్ చేయాలనే విషయం కూడా ఉంటుంది. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే అందుకే మనకి పిఆర్పి, జిఎఫ్సి, మినాక్సిల్, డిఎస్టీ బ్లాకర్ ఇట్లాంటివి యాడ్ చేస్తే చాలా వరకు బెటర్గా ఉంటుంది. మనకి న్యాచురల్ డెన్సిటీ పెంచుకోకపోయినా కానీ ఉన్న హై ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్స్ అనేటువంటి పెరిగాక యావరేజ్గా 8 to 10 centimeters లెంత్ పెంచినా కానీ మనకి ఓవరాల్గా వెరీ బల్కీగా కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆయిల్ పెట్టినప్పుడు, హై ఇంటెన్స్ లేనప్పుడు సో మనకి కొంచెం వరకు మిడిల్ అండ్ థిన్నింగ్ అనేది కొంతమందిలో కనిపించవచ్చు. సో అందుకనేసి సైడ్ క్రాప్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ లైక్ మన కార్ కొన్నాక గరాజులో పెట్టడం కంటే సో చక్కగా షోకేస్ చేయాలి. సిమిలర్గా ట్రాన్స్ప్లాంట్ హెయిర్స్ ట్రాన్స్ప్లాంట్ చేశాక చిన్నగా మినిమం 1/2 centimeter 1 centimeter పెంచుకుంటా అంటే ఇట్ ఈస్ ఎ వేస్ట్. యావరేజ్గా 7 to 10 centimeters లెంత్లో ఉంచాలి. అండ్ సైడ్ క్రాప్ తీసుకుంటే వెరీ గుడ్ అవుట్లైన్ అనేది అండ్ అవుట్పుట్ అనేది విజిబుల్గా ఉండడం కానీ, అప్రిషియేట్ చేయడం కానీ, మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు బూస్ట్ కావడం కానీ ఉంటుంది. సో చూశారు కదా, ఇంకేమైనా ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండ్ దాని గురించి చెప్తే ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ.